ఆరండి మహారాజా. భట్టుగారు, సుశర్మను గెలిచి వచ్చిన సంతోషం కంటే ఉత్తరుని దాకా జాగైన కొలది ఆరాటం హెచ్చిపోతున్నది. భయపడకండి మహారాజా. బృహన్నల వెంట ఉన్నంత వరకు రాకుమారునికి ఏ భయమూ రాదు. ఏం బృహన్నలో ఏము. జయం మహారాజా జయం. యువరాజుల వారు కౌరవులను ఓడించి మందరం మళ్లించుకుని వస్తున్నారు. బడా బడా శుభవార్త తెచ్చావు. ఇదిగోరా కానుక. వెళ్ళు. మంత్రి గారు రండి. చిరంజీవి ఉత్తర కుమారులకు ఘనమైన స్వాగతం ఏర్పాటు చేయించండి. వెళ్ళండి వెళ్ళండి. చూశారా భట్టు గారు, మా చిరంజీవి కౌరవులను చీల్చి చెండాడాడు. లేదు మహారాజా, ఉత్తరుడే ఈ విజయం సాధిస్తే అది లోకోత్తర విచిత్రమే. అదంతా ఆ సారథి మహిమ. భట్టు భట్టు అదే పనిగా బృహన్నలని కైవారం చేయకు. ఆ పేడి సారథ్యం లేకపోతే మా చిరంజీవి గెలవలేదంటావా? ముమ్మాటికి గెలవలేడు. నిశ్చయంగా ఈ విజయం బృహన్నలదే. భట్టు ఎంత పని చేశారు మహారాజా, ఎంత ప్రమాదం. సైరంధ్రి, ఈ కాస్త రక్తానికి ఎందుకింత ఆర్భాటం? ఏమిటా ప్రమాదం? మన్నించండి మహారాజా, ఈ ధర్మమూర్తి ప్రభావం తమకు తెలియదు. వీరి రక్తం ఎన్ని బిందువులు భూమి మీద పడితే అన్ని సంవత్సరాలు ఈ దేశంలో వర్షాలు పడవు. అవును, ఆ మాట నిజమే. ఈ దౌర్జన్యానికి సాహసించిన ధూర్తులెవరు? నేనే కుమారా. నీ విజయాన్ని బృహన్నల కంటగట్టి భట్టుగారు ప్రశంసిస్తుంటే పాచికలు విసిరాను. ఎంత పనిచేశారు మహారాజా. వారు అడిగితే మన వంశం కూకట వేలతో కూలిపోతుందే. క్షమాభిక్ష అర్థించండి. ఆ భయం నీకక్కరలేదు నాయన. మహారాజుల వారు నీ విజయ విశేషాలు వినాలని కుతూహలపడుతున్నారు. నాయన, కురు వృద్ధులను నీ ఒక్కడివే ఎలా జయించావు? జయించింది నేను కాదు నాన్నగారు, మరొకరు. కురువీరులు నోడించి మన గౌరవం నిలబెట్టారు. మన మందరం మనకు దక్కించారు. అయితే ఆ విజయం నీది కాదా? భట్టుగారు చెప్పింది నిజమేనన్నమాట. ఎవరు వారు? ఎక్కడున్నారు? అరుగో ఆ వీరసింహమే నాన్నగారు. వీరు మన అంతఃపుర కన్యలకు ఆటపాటలు నేర్చిన బృహన్నల. కాదు కాదు, అర్జునుడు. అర్జునుడా నాయన, మీ అజ్ఞాతవాసం మా మందిరంలో చెల్లించుకున్నారా? ధన్యం. అన్నదమ్ములు ఎక్కడున్నారు? పరమ పతివ్రత శిరోమణి ఆ పాంచాలీదేవి ఎక్కడ నాయన? మన్నించండి మహారాజా, మేమందరం మీ కొలువులోనే ఉన్నాం. అడుగు, జీమోతమల్లుని వధించిన మహావీరుడు వలలుడే మా అన్న భీమసేనుడు. ఈ దామగ్రంథి తంత్రిపాల నామధేయులే మా సహోదరుడు నకుల సహాదేవుడు. ఈ మాలిని పాంచాలి. రాజసూయాధ్వర ప్రవర్తకుడు, నిత్య సత్య భాషావ్రతశాలి, పాండురాజదుగ్ధ పయోనిధిరాజు ధర్మరాజు ఈ భట్టుగారి. నిజం తెలుసుకోలేక ఎన్నో అపచారాలు చేశాను. నన్ను, నా రాజ్యాన్ని నిలబెట్టారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను? అదేమిటి నాన్నగారు, చాలా తేలిక. మనం అనుకున్నదేగా. చెల్లెమను వారి అబ్బాయి అభిమన్యునికి ఇస్తే సరే. పాంచాలీదేవి, మా ఉత్తర్ని మీరు అందుకుని మాకు ఆనందం కలిగించండి. అవును ధర్మరాజా, మా ప్రార్థన మన్నించండి. అలాగే మహారాజా. ఏమర్జున, తమ అభీష్టం. మా వంశం తరించింది. నేడే యాదవ పాంచాల భూపాలందరికీ శుభవార్త అందజేస్తాను. ముఖ్యంగా మా బావ అభిమన్యునికి ఆగమేఘాల మీద రమ్మని వాయు వేగాన్ని కబురు చేస్తాను. వస్తాను. ఎవరు? నెత్తిని నివరిపించు, చేతిలో లేను. చూస్తుంటే మీరు సాక్షాత్తు శ్రీకృష్ణులా ఉన్నారే. సందేహం లేదు, మీరు గోపాలకృష్ణులే. రండి రండి, దయచేయండి. అభివాదనం శ్రీకృష్ణ. ఇప్పుడే మీకు శుభవార్త పంపుదామని అనుకుంటున్నాము, ఇంతలోకి ప్రత్యక్షమైనారు. అక్కరకు వచ్చిందే చుట్టరికం కదా, అందుకే ముందుగానే వచ్చేసాం. అభివాదనం బాబు. ఉత్తరాభిమన్యుల కళ్యాణం నిశ్చయించారు. శుభం. ఆగు, ఆగండి, త్వరగా వెళ్ళండి. ఏమిటా దౌర్జన్యం? తోట దాటి కోట్లు కూడా వస్తున్నవే.
నీళ్ళు లేకపోతే నేను తో కదరేస్తాను. రాని రాకుమారా, పెళ్లి కొడుకు రాకుండా పెళ్ళే. పెళ్లి కొడుకా? అవును యువరాజా, ఆ చిరంజీవి మా అభిమన్య కుమార్. అభిమన్యుడా? ఈ మాట అప్పుడే చెప్తే ఆనాడే మూడు ముళ్ళు వేయించేవాడిని. ఇప్పుడు మాత్రం మించిపోయిందే ఉంది. రా బావా రా. ఉత్తరా 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 ఉత్తరా. ఇదిగో నా పంతం చెల్లించుకున్నాను, నీ ముద్దు చెల్లించాను. నీ కాబోయే భర్త, నా కాబోయే భావ. చలా చలా చలా. ఈ ఆనందంలో మర్చిపోయాను. ఇదిగో నీ బొమ్మ పుచ్చుకుని.